ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలలో ముఖ్యమైనటువంటిది రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం, రైతు భరోసా. ప్రస్తుతం దాని పేరు మార్చారనుకోండి, అన్నదాత సుఖీభవ అని పేరు మార్చారు. సో దాని కిందే అనుకుందాం. అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పంటలు వేసేటువంటి సమయం వచ్చేసింది. ఇప్పుడే నారుమళ్ళు పోస్తున్నారు. మనం కొద్ది రోజుల క్రితమే దీని గురించి చర్చించుకోవటం కూడా జరిగింది. సో ఈ ప్రస్తుతం ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, రైతులు కూడా పంటలు వేసుకునే సమయం వచ్చింది. కాబట్టి ఈ 20,000 భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే వాళ్ళ తరపున ఇవ్వాల్సినటువంటి సొమ్ములో 2,000 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లో జమ చేసేయటం కూడా జరిగిపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎప్పుడు ఇవ్వబోతుంది? ఒకే విడతగా 20,000 ఇస్తారా? 2 విడతలుగా 10,000 ఇస్తారా? లేదా 3 విడతలో 4 విడతల్లోనే ఇస్తారా? అసలు దీనికి మీరు అనుకుంటున్నటువంటి ఒక ప్రాతిపదిక ఏంటి? అసలు ఏ ప్రకారం మీరు వెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఎప్పటి నుంచి ఇద్దాం అనుకుంటున్నారు? రబీలో ఇస్తారా? ఖరీఫ్లో ఇస్తారా? లేదంటే అసలు ఈ ఏడాదికి ఇవ్వరా? మొత్తం రాష్ట్ర ఖజానా పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, అన్నీ లెక్కలేసుకున్నాక వచ్చే ఏడాది నుంచి ఇస్తారా? ఇలా ఏదో ఒకటే రైతులకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. సో ఇప్పటి వరకు అటువంటి క్లారిటీ అయితే ఏం లేదు. పంటలు అయితే వేసేసే సమయం వచ్చేసింది. పంట సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో పాటుగా రైతు సంఘాల నేతలు ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లకు వెళ్ళి తమకు రావాల్సినటువంటి రైతు భరోసాని ఇమీడియట్గా రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే కొనసాగితే రైతు వ్యతిరేకత మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా రైతు రుణమాఫీ అని చెప్పి కొంతవరకే చేశారు, మిగతాది చెయ్యలేదు అని చెప్పి రైతులు చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొకసారి రైతుల ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఒకసారి చంద్రబాబు గారు పరిశీలించుకోవాలి. ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన, హామీనో రైతులకు చేస్తే అది బాగుంటుంది. కానీ ఇలా ఏది పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం అది ప్రభుత్వానికి తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది.